మాదిగా సిజేఐ గవాయి మీద జరిగిన దాడిని వెంటనే సిజేఐ గవాయి మీద జరిగిన దాడిని వెంటనే సుప్రీం జస్టిస్ గవాయిపై దాడి చేసిన న్యాయవాదిని వెంటనే సుప్రీం జస్టిస్ గవాయిపై దాడి చేసిన న్యాయవాది గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. దళితులతో చల్లగాటము, ఖబర్దార్ మనువాద కుక్కల్లారా. జస్టిస్ గవాయిపై దాడి చేసిన న్యాయవాదిని వెంటనే, జస్టిస్ గవాయిపై దాడి చేసిన న్యాయవాదిని వెంటనే ఖబర్దార్ దళిత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జస్టిస్ గవాయి పైన దాడిని ఖండిస్తూ ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని యావత్తు దళిత జాతికి అవమానకరంగా జరిగిందని మేము ఈరోజు తెలుస్తున్నది. వెంటనే ఏదైతే దాడి చేసిన న్యాయవాది ఉన్నాడో ఆయనను వెంటనే రిమూవ్ చేసి చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకొని ఆయన వెంటనే మరి శిక్షించవలసిన బాధ్యత ఉన్నది. ఆయననైతే ఎవరైతే దాని వెనుక ఎవరైతే ఉన్నారో, ఆ దాడి వెనుక ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా శిక్షించవలసిన బాధ్యత ఈ దేశ ప్రధాని పైన ఉన్నది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న ఎవరైతే మా దళితుల పక్షాన అత్యున్నతమైన న్యాయస్థానం పైన దాడి చేస్తే కనీసానికి మరి దాన్ని సహకరించేది ఉండాలనేది మనకు రుజువు అవుతున్నది. వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి దాడులు జరగకుండా మేము దళిత జాతి మొత్తం కూడా ఏకమవుతుంది. గౌరవ శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు తీసుకున్న నిర్ణయానికి మేము ఈరోజు కలెక్టరేట్ ముందు కూడా జరుగుతున్నది. రేపు 17 తారీఖు నాడు మండల కేంద్రాల్లో జరుగుతుంది. అదేవిధంగా 22 తారీఖు నాడు హైదరాబాద్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. అంతా కూడా ప్రభుత్వాలు మరి అధికారులు దిగిరచ్చి వెంటనే శిక్షించకపోతే దేశ రాజధాని ఢిల్లీ పైన మేము దండోరా మోగించి ఇట్లాంటి మనవాదులను మరి గుండెల్లో నిద్రపోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న నిఘా వ్యవస్థ మొత్తం కూడా విఫలమైందని చెప్పి మేము ఈరోజు అనుకుంటున్నాం. ఎంతోమంది జస్టిస్లు వచ్చిళ్ళు, కానీ వాళ్ళ మీద దాడి జరగలే. కేవలం దళితుడు అన్నంత మాత్రాన్నే దాడి జరిగిందనేది ఈరోజు రుజువైంది. మరి ఇట్లాంటి దాడులు మరి పాలకులు ప్రతిపక్ష నాయకులు మాట్లాడకపోవడం, ఇంతవరకు కూడా ఆయన శిక్షించకపోవడం ఇంతవరకు సమాజమని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే శిక్షించకపోతే మేము అంచెలంచెలుగా ఉద్యమం చేపట్టి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మనువాదులను ఇంకొకసారి ఇక్కడి నుంచి తరిమి కొట్టి వాళ్ళ వెనుకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా శిక్షించవలసిన బాధ్యత మరి ప్రభుత్వాలపైన ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ వెంటనే దాన్ని ఖండించి శిక్షించవలసిన బాధ్యత ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను.